కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకి మొన్న ఫ్రైడే నాడు ఎలా ట్రేడ్ అయినాయి మన ఇండియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ దానికి మిడ్ నైట్ ఎలా ట్రేడ్ అయినాయి, రేపు ఎలా ఉండొచ్చు, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఒకసారి మనం చూద్దాము. నిఫ్టీ మనం చూసినట్లయితే మనకి ఫ్రైడే 22,124 దగ్గర క్లోజ్ అయిందండి విత్ 420 పాయింట్స్ లాస్తో. సో 420 పాయింట్స్ లాస్తో అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సెన్సెక్స్ చూసినట్లయితే సేమ్ మనకి 1.9% డౌన్తో 73,198 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. ఈవెన్ ఇండియా విక్స్ చూసినట్లయితే మనకి 4.51% అప్తో అయితే క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ప్రీవియస్ డే ఇది వచ్చేసి మనకి 11% అప్ ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకి 4.51% అప్ అయితే ఉంది. సో మన నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 22,124 దగ్గర అయితే క్లోజ్ అవడం చూస్తున్నాము. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి ఫ్రైడే మిడ్ నైట్ యూఎస్ మార్కెట్స్ మనకి డౌ జోన్స్ కానివ్వండి, ఎస్ఎన్పి ఇవి బాగా మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం, మోర్ దెన్ 1.5%. ఈవెన్ యూరోప్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్లో ట్రేడ్ అయింది. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 22,360. సో ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి తేడా అయితే కనిపిస్తుంది. సో 200 పాయింట్స్ గిఫ్టీకి నిఫ్టీకి తేడా అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. సో ఇండియన్ స్టాక్స్ వర్స్ట్ రన్ ఇన్ 29 years వైపింగ్ $1 trillion ఇన్ వెల్త్ అన్నట్లుగా చూస్తున్నాము. సో దీనికి గల కారణం ఏందనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. నిఫ్టీ వచ్చేసి లూజింగ్ స్ట్రిక్స్ సిన్స్ 1996. సో 1996 తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్ హ్యాస్ ఫేస్డ్ ఇట్స్ లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ద ఇండెక్స్ ఈస్ డౌన్ 15% ఫ్రమ్ ఇట్స్ సెప్టెంబర్ పీక్ డ్యూ టు వీక్ ఎర్నింగ్స్ అండ్ ఫారెన్ అవుట్ఫ్లోస్ అండ్ యూఎస్ టారిఫ్ అన్సర్టైనిటీ. సో మనకి ఈ మూడు కారణాలు మేజర్గా చెప్తున్నారు. ఏమేంటి అంటే మేజర్గా వీక్ ఎర్నింగ్స్, Q3 అనేది బాగాలేదు, ఫారెన్ అవుట్ఫ్లోస్ మనకి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉన్నారు, అండ్ యూఎస్ టారిఫ్స్ కూడా ఒకటి మేజర్ హిట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి, మంత్లీ లాస్ ఇట్స్ లాంగెస్ట్ సచ్ స్ట్రీక్స్ ఇన్ 1996, మార్కింగ్ ఇండియా ద వర్స్ట్ పర్ఫార్మింగ్ గ్లోబల్ మార్కెట్ అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, ఫిఫ్త్ స్ట్రైట్ మంత్ లాస్. సో ఫిఫ్త్ స్ట్రైట్ మంత్ లాస్, ఇట్స్ లాంగెస్ట్ సచ్ స్ట్రీక్ సిన్స్ 1996. 5 నెలలు వరుసగా మార్కెట్లో నెగిటివ్గా క్లోజ్ అవటం అనేది 1996 తర్వాత ఇప్పుడే అని అన్నట్లుగా మనం చూస్తున్నాము. దానికి గల కారణం కూడా మనం ఇక్కడ విశ్లేషించాం. ఓకే, నెక్స్ట్ సో ఎఫ్ఐఎస్ వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పారు కదా, సింగిల్ డే వచ్చేసి సెల్లింగ్ ఇన్ ఫిబ్రవరి 11,639 crores అన్నట్లు చూస్తున్నాము. సో ఎఫ్ఐఎస్ మొన్న ఒక్కరోజే 11,639 కోట్లు అనేది సెల్ చేశారు. దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ఫిబ్రవరి అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో దీనికి గల కారణాలు నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీనికి ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్గా వచ్చేసి మనకి యూరోప్స్ నైట్ మేర్ ఈజ్ హియర్, దే హ్యావ్ టు ఫైట్ పుతిన్ వితౌట్ ద యుఎస్. సో యుఎస్కి అండ్ జెలెన్స్కీ ఉక్రెయిన్కి మధ్య టాక్స్ అయితే మనకి చెడినయ్యి, అందువల్ల వచ్చేసి అది వచ్చేసి రష్యాకి మంచి సపోర్ట్గా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము స్టేట్మెంట్స్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్కి ఒకే ఒక దారి వచ్చేసి యూరప్. ఓకే, సో యుఎస్ అనేది ఎలాంటి సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్ వచ్చేసి 2.26 బిలియన్ డాలర్స్ మనకు వచ్చేసి లోన్ డీల్ ఫర్ వెపన్స్ ప్రొడక్షన్ ఆఫ్టర్ ఫెయిల్ ట్రంప్ టాక్స్. సో ట్రంప్తో ఎప్పుడైతే టాక్స్ పోయినాయో ఇప్పుడు వచ్చేసి యూరోపియన్ యూనియన్ నుంచి, యూకే నుంచి ఇది వచ్చేసి దగ్గర దగ్గర 2.26 బిలియన్స్ అనేది తీసుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నారు అప్పుగా. ఏదేమైనా సో మనకు వచ్చేసి 1/1 వచ్చేసి ఉక్రెయిన్కి అయితే సపోర్ట్ అయితే తగ్గుతూ వస్తుందని మనం చూడొచ్చు. ఓకే, ఉక్రెయిన్కి సపోర్ట్ అయితే తగ్గుతూ వస్తుంది అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇండియన్ అప్డేట్స్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ గ్రూ 9.1% అబౌట్ 1.84 lakh crore ఇన్ ఫిబ్రవరి అన్నట్లుగా మనం చూస్తున్నాం. సో జిఎస్టీ కలెక్షన్స్ అయితే మంత్ ఆన్ మంత్ అయితే పెరుగుతూ ఉందండి, అది ఒక పాజిటివ్ సైన్. ఈవెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా టు రిమైన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ విత్ 6.5% గ్రోత్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఏదేమైనా 6.5% గ్రోత్ అనేది Q4 మనకి చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి మనకి Q4 బాగుంటే మనకి టార్గెట్ అనేది ఏదైతే ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అనుకున్నారో అదైతే అచీవ్ చేయొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓకే, సో expected to grow at 6.5% in 2025, 24-25 and 25-26 అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఈ గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఎదుర్కొని మనం వచ్చేసి ఈ ఫిగర్ అచీవ్ చేయడం అనేది కొంత పాసిబిలిటీ అనేది, సో ఛాన్సెస్ వచ్చేసి 50-50 అనేది చెప్పొచ్చు అండి. సో ఎందుకంటే మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ అనేది బాగా సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్కి ఒక బిగ్ నెగిటివ్ న్యూస్ అండి. పిరమిల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో జాగ్రత్తగా ఇది చూడండి. పిరమిల్ ఎంటర్ప్రైజెస్ హిట్ విత్ నియర్లీ $172 million ట్యాక్స్ బిల్ ఫర్ ఫార్మా డీల్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది పిరమిల్ ఎంటర్ప్రైజెస్ మీద
మనకు వచ్చేసి ట్యాక్స్ ఫైన్ అనేది చేసింది. ఎందుకంటే పిరమిడ్ ఫార్మా ఫర్ ద సేల్ ఆఫ్ ఇట్స్ ఫార్మా బిజినెస్ టు పిరమిడ్ ఫార్మా ఇన్ ఫిజికల్ ఇయర్ 2021 అన్నట్లుగా ఏదైతే మనకి ఫార్మా బిజినెస్ సపరేట్ అయిందో దానికి గల దానివల్ల వచ్చేసి నియర్ టు $172 million అన్నట్లు ఇక్కడ చేస్తున్నట్లుగా ట్యాక్స్ చేస్తున్నట్లుగా ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి పిరమల్ ఎంటర్ప్రైజెస్ కానీ పిరమల్ ఫార్మా అయితే రియాక్ట్ అయితే అవ్వాల్సి ఉంది. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వచ్చేసి లాస్ట్ షూట్ అయితే కేసు వాళ్ళ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఎవిడెన్స్తో వాళ్ళు కూడా ఫైట్ చేయబోతున్నారు. ఏదేమైనా ఇది వచ్చేసి నెగిటివ్ న్యూస్. సో అందువల్ల ఏంటంటే పిరమల్ ఎంటర్ప్రైజెస్ పిరమల్ ఫార్మా మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. మనకి నిఫ్టీ వచ్చేసి సో నిఫ్టీ మనకి ఎక్కడ క్లోజ్ అయిందని చూసాము. నిఫ్టీ వచ్చేసి మనకి 22,124 అండ్ మనకు వచ్చేసి 22,360 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అయితే ఉందని మనం చూసాం. ఓకే, సో ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అప్లో అయితే ఉంది. సో ఏదేమైనా మనకు వచ్చేసి లేట్ నైట్ మళ్ళీ ఎలాంటి బిగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ లేకపోతే మనకు వచ్చేసి మార్కెట్లో మన లెవెల్స్ వచ్చేసి మంచిగానే పర్ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనం మార్కెట్కు ముందు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే పెట్టామండి. దీనివల్ల మనకు మార్కెట్ పడబోతుందని ముందుగా మనము 8:30 8:15 ఆ టైంలో మనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి S&P నాస్డాక్ ఫాల్ అన్నట్లుగా చూపించారు. టెర్రర్ అటాక్ ఇన్ ఇజ్రాయెల్ అగైన్ అన్నట్లు చూస్తున్నారు. సో ఇన్ఫోసిస్ లేస్ ఆఫ్ అన్నట్లు చూస్తున్నాము. ఇంకా WPP షేర్స్ వచ్చేసి 16% దాకా పడింది. చైనా వీక్నెస్ అన్నట్లుగా కూడా చూస్తున్నాము. సో ఈ విధంగా మనకి నెగిటివ్ అప్డేట్స్ లేట్ నైట్ ఒకవేళ ఉంటే మాత్రం మనం ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాము. సో ఇలాంటి నెగిటివ్ న్యూస్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనకి మార్కెట్లో కూడా నియర్ అబౌట్ 420 పాయింట్స్ పడటం అనేది చూస్తున్నాం. సో ఏదైతే మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉందో మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాం. మీరు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో 22,124 దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది. 22,124 దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది. అండ్ మనకి ఓఐ వచ్చేసి స్ట్రాంగ్ ఓఐ అనేది ఈవెన్ మనకు వచ్చేసి ఇక్కడ 22,200 జస్ట్ 53,000 22,300 వచ్చేసి మనకి 90,000 దాకా ఓఐ బిల్డ్ అయింది. అదే డౌన్ సైడ్ చూసినట్లయితే రౌండ్ ఫిగర్ 22,000 దగ్గర మంచి ఓఐ అయితే బిల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21,800 చూడండి, 21,800 దగ్గర 97,000 దాకా ఓఐ అనేది బిల్డ్ అయింది పుట్స్ సైడ్. ఓకే, పుట్స్ సైడ్. సో రేపు ఏదేమైనా కొంత ఈ విధంగా మార్కెట్ సెల్ ఆఫ్ తర్వాత ఎనీహో గిఫ్ట్ నిఫ్టీ కొంత సిగ్నలింగ్ పాజిటివ్ అని చూపించినా కానీ మన లెవెల్స్ ఏందని అప్ అండ్ డౌన్ అనేది ఒకసారి చూద్దాం. సో మనం మొన్న డిస్కస్ చేసాము 3 కన్సాలిడేషన్ ఫేజెస్ తర్వాత మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్, ఎందుకంటే ఓఐ పాజిటివ్ ఉంటుందని అనుకున్నాము. కాకపోతే కొంత సెల్ ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ రికవరీ అనుకున్నాం, కానీ సెల్ ఆఫ్ తర్వాత అది ఇంకా సెల్ అవుతూనే ఉంది. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అనేది మనం చెప్పాం కదా, హ్యూజ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్ మీద ప్రభావం అయితే చూపింది. హ్యూజ్ నెగిటివ్ ఇంపాక్ట్ అందువల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి ఈ యొక్క నెగిటివ్ న్యూస్ అనేది పింగ్ చేసాము. ఈవెన్ విక్స్ కూడా బాగా పడటం వల్ల ఇది వచ్చేసి మార్కెట్లో మనకి 420 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క సపోర్ట్ లెవెల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వచ్చాము. మేజర్ సపోర్ట్ లెవెల్స్ మనకు వచ్చేసి 21,700 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్స్ కూడా మనం చూద్దాము. ఇది కనుక బ్రేక్ అయితే మనకి ఈ లెవెల్స్ ఉంది, ఎగ్జాక్ట్ లెవెల్స్. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ వచ్చేసి 21,250. సో 22,120 నుంచి 21,250 లెవెల్స్ నియర్ టు అగైన్ 1000 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే మేజర్ సపోర్ట్ అయితే 21,700 దగ్గర అయితే మార్కెట్ హాల్ట్ అవ్వాలి. లేదంటే మాత్రం మనకి ఇది కూడా కవర్ ఇది కూడా కంపల్సరీ కవర్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, దగ్గర ఈ లెవెల్స్ దాకా మార్కెట్ కనిపిస్తుంది. సో వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 21,730 లెవెల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లెవెల్స్ దాకా మార్కెట్ కనిపిస్తుంది. 21,150 లెవెల్స్ దాకా కనిపిస్తుంది మార్కెట్ డౌన్ సైడ్ 150-200. సో మనకి మార్కెట్లో ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్యారీ అయితే అవుతుందండి. నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్యారీ అవుతుంది. రేపు ఒకసారి మనం లెవెల్స్ చూద్దాము. రేపు ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి లెవెల్స్ అయితే చూద్దాం. ఓకే, రేపు ట్రేడ్ ఎలా అనేది ఒకసారి చూద్దాము. మనకి 3 days కన్సల్టేషన్, ఎనీహో 3 days 4 days కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ అయితే మంచి మూమెంటం ఉంటుందండి. అయితే అప్ సైడ్ ఆ డౌన్ సైడ్ అనేది మనకి మార్కెట్ అయితే మంచి మూమెంటం ఉంటుంది. ఆ మంచి మూమెంటం మనం జాగ్రత్తగా క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి మిస్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే 420 పాయింట్స్ 300 to 420 పాయింట్స్ మనకి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ మూమెంటం అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేసి, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మనకు వచ్చేసి సో వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది ఆటోమేటిక్గా డౌన్ సైడ్ బ్రేక్ అయింది, ఇంకా ఫర్దర్ డౌన్ అవుతూ ఉంది. దీనికి కారణం కూడా మనం వచ్చేసి డిస్కస్ చేసాము. సో రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నేను 22,170. సో
ఈ లోస్ ఏదైతే ఫామ్ చేసిందో 22,100. సో 22,100 అంటే జస్ట్ మనకు వచ్చేసి 20 పాయింట్స్ నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను బయింగ్ సైడ్కి అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అంటే అగ్రెసివ్ బయింగ్ వచ్చేసి నేను 22,171. సో అగ్రెసివ్ బయింగ్ వచ్చేసి నేను 22,171 దగ్గర నుంచి అగ్రెసివ్ బయింగ్ అయితే తీసుకోబోతున్నాను. 22,171 అగ్రెసివ్ బయింగ్ తీసుకోబోతున్నాను. సో మనకి మంచి టార్గెట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ దాకా 22,300 దాకా కనిపిస్తుంది. సో 22,300 దాకా నాకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో లేదు మనకి డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు 22,100 ఈ లెవెల్స్ ఎప్పుడైతే స్టాప్ లాస్ మనకు వచ్చేసి హిట్ అయ్యి ఒక 20 పాయింట్స్ డౌన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు 22,100 దాకా 22,000 రౌండ్ ఫిగర్ దాకా తీసుకున్నాను. డౌన్ సైడ్ 100 పాయింట్స్ తీసుకుంటాను. అప్ సైడ్ అయితే మాత్రం నేను 130-140 పాయింట్స్ అయితే తీసుకుంటాను. ఏదేమైనా మీరు వచ్చేసి మార్కెట్లో కాషియస్గా అయితే ట్రేడ్ చేయండి. ఎందుకంటే హెవీ వాలటిలిటీ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ హ్యూజ్ మార్కెట్ సెల్ ఆఫ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా నాకు మేజర్ సపోర్ట్. సో నాకు మేజర్ సపోర్ట్ వచ్చేసి దీనిలోనే తీసుకుంటున్నాను. 48,100 తీసుకుంటున్నాను మేజర్ సపోర్ట్ వచ్చేసి. సో మేజర్ సపోర్ట్ అదే తీసుకుంటున్నాను. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దామండి. 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే నాకు అగైన్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ బ్యాంక్ నిఫ్టీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ మూమెంటం అయితే జరిగింది. సో మనకి బయింగ్ కావాలంటే మాత్రం ఏబీసీ ప్యాటర్న్ అనుకోండి. మనకి 48,440. సో 48,440 అబోవ్ వచ్చేసి నేను బయింగ్కి వెళ్తాను. 48,440 అబోవ్ బయింగ్కి వెళ్తాను. ఫస్ట్ టార్గెట్ 48,560. అండ్ దెన్ వచ్చేసి నాకు సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,720. అండ్ దెన్ వచ్చేసి నాకు వచ్చేసి థర్డ్ టార్గెట్ వచ్చేసి 48,900. సో నాకు అప్ సైడ్ మూమెంటం వచ్చేసి ఇది ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం నాకు వచ్చేసి నేను 48,440 దగ్గర బయింగ్కి వెళ్తాను. 48,250 దగ్గర స్టాప్ లాస్ పెడతాను. ఓకే. సో డౌన్ సైడ్ 48,090 ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో అప్పుడు నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తానండి. విత్ 48,000 మనకు వచ్చేసి 90 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను డౌన్ సైడ్ 47,700 దాకా నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. కాకపోతే ఇది ఏబీసీ ప్యాటర్న్. ఎనీహో మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ అనేది మంచి స్ట్రాంగ్ 250 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి రేపు ఒకవేళ ఈ లెవెల్స్లో మేజర్గా బ్యాంక్ నిఫ్టీ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఈ లెవెల్స్లో మార్కెట్ కనుక ఓపెన్ అయితే మాత్రం 48,440 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే ఇమీడియట్గా బయింగ్ చేయండి. రేపు మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి చూడండి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సో పోర్ట్ఫోలియోస్ అయితే మనకు కొంత బాగా లాసెస్ అయితే చూస్తున్నారు. అందువల్ల హెడ్జింగ్ ఎలా చేయాలనేది కూడా మన మెటల్స్ చెప్తున్నాను. సో వాటిలో అయితే ట్రై టు ఇన్వెస్ట్ అండి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎవరైనా సిప్ లాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వచ్చేసి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ చేద్దాము ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ప్లాన్స్ కానివ్వండి, ఈటీఎఫ్స్ కానీ ఏదైనా కానీ. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.